నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. క్రికెట్ కురుక్షేత్రానికి రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్, అద్భుత ఆట తీరుతో సత్తా చాటుతోన్న న్యూజిలాండ్ ఫైనల్లో కొదమ సింహాల్లా తలపనున్నాయి. లీగ్ దశలో భారత్ చేతిలో పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్, ఫైనల్లో కూడా చివరి పంచ్ విసిరి కప్ ఎగరేసుకుపోవాలని భారత్ పంతంగా ఉన్నాయి. ఎవరు ఎవరికీ తీసిపోరు. రెండు జట్ల మధ్య దుబాయ్ వేదికగా హోరాహోరీ పోరు ఖాయం. ఇది ఛాంపియన్స్ కి తిరుగులేని ఛాలెంజ్. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు దుబాయ్ సిద్ధంగా ఉంది. లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా దూసుకుపోయింది భారత్. మరోవైపు న్యూజిలాండ్ లీగ్ దశలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో ఓటమి పాలైంది. అది భారత్ చేతిలోనే కావడం గమనార్హం. బ్యాటింగ్, బౌలింగ్లో రెండు జట్లు చాలా బలంగా ఉన్నాయి. సెమీఫైనల్స్లో భారత్ బలమైన ఆస్ట్రేలియాను ఓడించగా, న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి తుది సమరానికి అర్హత సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో 6 జట్లు ఇంటికి పోగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ పోరుకు అర్హత సాధించాయి. ఫైనల్ మ్యాచ్ను గెలుచుకుని ఛాంపియన్ గా నిలవాలని భారత్ తో పాటు న్యూజిలాండ్ కూడా పట్టుదలగా ఉంది. గత ఏడాది T20 వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ ఆర్మీ మరో ఐసీసీ కప్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అటు న్యూజిలాండ్ సైతం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కప్ నే చేజార్చుకోకూడదని కసిగా ఉంది. ఒకే గ్రూప్ లో ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్లు రెండు ఫైనల్ చేరుకోవడం విశేషం. ఛాంపియన్స్ ట్రోఫీని విజయంతో ప్రారంభించింది భారత్. మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్ తో తలపడిన భారత్ బంగ్లాదేశ్ ను 228 పరుగులకు ఆలౌట్ చేసింది. పేసర్ మహమ్మద్ షమి 5 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు. హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసి రాణించారు. బంగ్లాదేశ్ 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న తరుణంలో తౌహిద్ హృదయ్, జకీర్ అలీలు చివరిదాకా పోరాడారు. తౌహిద్ సెంచరీ చేయగా జకీర్ అలీ 68 పరుగులు చేశాడు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 41 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ కూడా 41 పరుగులే చేసి అజేయంగా నిలిచాడు. రెండో మ్యాచ్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల మ్యాజిక్ తో పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షకీల్ 62 పరుగులు చేసి పాక్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. మహమ్మద్ రిజ్వాన్ 46 పరుగులు, ఖుష్ దిల్షా 38 పరుగులు చేశారు. భారత బౌలర్లలో స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి పాక్ ను దెబ్బతీశాడు. ఛేదనలో ఓపెనర్ రోహిత్ నిరాశపరిచిన మరో ఓపెనర్ గిల్ అద్భుతంగా ఆడి 46 పరుగులు చేశాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ అంటేనే రెచ్చిపోయి ఆడే విరాట్ కోహ్లీ మరోసారి సెంచరీతో అద్దరగొట్టి జట్టును గెలిపించాడు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ తిరుగులేని హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 244 పరుగులు చేసి జైత్రయాత్ర సాగించింది రోహిత్ సేన. వరుస విజయాలతో సెమీఫైనల్ కు అర్హత సాధించిన భారత్ చివరి లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ భారత్ ను బ్యాటింగ్ చేయమన్నాడు. న్యూజిలాండ్ పేసర్లు అద్భుతంగా బౌల్ చేయడంతో భారత టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు రోహిత్, గిల్ తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కోహ్లీ కూడా తొందరగా అవుట్ అయ్యాడు. ఈ తరుణంలో శ్రేయస్ అయ్యర్ మరో ఆణిముత్యం లాంటి ఇన్నింగ్స్ ఆడి 79 పరుగులు చేశాడు. శ్రేయస్ కు ఆల్రౌండర్ అక్షర్ పటేల్ మంచి సపోర్ట్ ఇచ్చి 42 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ 5 వికెట్లు పడగొట్టి భారత్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ను స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి శాసించాడు. 5 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి న్యూజిలాండ్ వెన్ను విరిచాడు. ఒక పక్క వికెట్లు పేకమేడలా కూలిపోతున్న స్టార్ బ్యాటర్ విలియమ్సన్ వీరోచితంగా పోరాడి 81 పరుగులు చేశాడు. అయితే అతని ఒక్కడి ఆట న్యూజిలాండ్ ను గెలిపించలేకపోయింది. కుల్దీప్ యాదవ్ కూడా 2 వికెట్లు తీసి భారత విజయంలో తనదైన పాత్ర పోషించాడు. సెమీఫైనల్లో భారత్ బలమైన ఆస్ట్రేలియాతో ఆడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 73 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలెక్ క్యారీ 61 పరుగులతో రాణించాడు. పేసర్ మహమ్మద్ షమి మరోసారి అద్భుతంగా బౌల్ చేసి 3 కీలక వికెట్లు తీశాడు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజాలు తలో 2 వికెట్లు తీశారు.
265 పరుగుల ఛేదన కోసం బరిలో దిగిన భారత్ 43 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. పాకిస్తాన్పై సెంచరీతో కదం తొక్కిన విరాట్ కోహ్లీ మరోసారి తనకే సాధ్యమైన ఆటతో రెచ్చిపోయాడు. 84 పరుగులు చేసి భారత విజయాన్ని ఖాయం చేశాడు. కోహ్లీకి మిస్టర్ డిపెండబుల్ శ్రేయస్ అయ్యర్ మంచి సపోర్ట్ ఇచ్చి 45 పరుగులు చేశాడు. చివర్లో కేఎల్ రాహుల్ 42 పరుగులు, పాండ్యా 28 పరుగులు చేసి ఆస్ట్రేలియాను ఇంటికి పంపి భారత్ను ఫైనల్ కు చేర్చారు. ఇక న్యూజిలాండ్ తన మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ తో ఆడింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 320 పరుగుల భారీ స్కోర్ చేసింది. విలియం, టామ్ లాథమ్లు ఇద్దరు సెంచరీలు చేసి పాకిస్తాన్ కు సవాల్ విసిరారు. 321 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఏ దశలోనూ కివీస్ కు పోటీ ఇవ్వలేకపోయింది. కెప్టెన్ శాంట్నర్, ఓరూర్కులు తలో 3 వికెట్లు తీసి పాకిస్తాన్ పతనాన్ని శాసించారు. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి పాకిస్తాన్ 260 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడింది న్యూజిలాండ్. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్తో 77 పరుగులతో సత్తా చాటాడు. జకీర్ అలీ 45 పరుగులతో బంగ్లాకు గౌరవప్రదమైన స్కోర్ సాధించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ను టాప్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సూపర్ సెంచరీతో గెలిపించాడు. రవీంద్రతో టామ్ లాథమ్ మంచి పార్ట్నర్షిప్ సాధించాడు. ఈ క్రమంలో లాథమ్ 55 పరుగులు చేశాడు. లీగ్లో చివరి మ్యాచ్లో భారత్తో తలపడిన న్యూజిలాండ్ పరాజయం మూటగట్టుకుంది. అయితే అప్పటికే కివీస్ సెమీఫైనల్ కు అర్హత సాధించింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాతో తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. రచిన్ రవీంద్ర ట్రోఫీలో వరుసగా రెండో సెంచరీతో మెరవగా కేన్ విలియమ్స్ కూడా సెంచరీ చేశాడు. డరిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ లో తలో 49 పరుగులతో దుమ్మురేపారు. అనంతరం దక్షిణాఫ్రికా ఆదిలోనే వికెట్ కోల్పోయిన బౌమా, వాండర్ డేసన్ల బ్యాటింగ్ తో రేసులో ఉన్నట్లే కనబడింది. అయితే ఆ ఇద్దరూ అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా ఆటపై పట్టు కోల్పోయింది. ఇప్పుడు భారత్, న్యూజిలాండ్లు తాడో పేడో తేల్చుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఫైనల్ రోజున ఎవరు బాగా ఆడితే వారినే కప్ వరిస్తుంది. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ రోహిత్ ఆర్మీ సూపర్ ఫామ్ లో ఉంది. కాకపోతే ఫీల్డింగ్ లోనే అక్కడక్కడ తడబడుతోంది. ఫైనల్లో ఈ లోపాన్ని సరిచేసుకుంటే ఛాంపియన్ గా నిలిచే అవకాశాలు మెరుగవుతాయంటున్నారు నిపుణులు. భారత జట్టులో మొదటి 8 మంది ఆటగాళ్లు బ్యాటింగ్ లో అద్భుతాలు సాధించగలిగిన వారే. బౌలింగ్ లోనూ రోహిత్ ఆర్మీ తిరుగులేని శక్తిగా వెలుగుతోంది. అలాగని న్యూజిలాండ్ ని తక్కువ అంచనా వేయడానికి వీలే లేదంటున్నారు నిపుణులు. భారత జట్టు మాదిరిగా న్యూజిలాండ్లో అనుభవజ్ఞులైన సూపర్ స్టార్లు లేకపోవచ్చు, కానీ ఉన్న కుర్రాళ్లంతా అవకాశం వస్తే చాలు కుమ్మేయడానికి రెడీగా ఉంటారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లో కూడా వైవిధ్యం ఉన్న న్యూజిలాండ్ ఫీల్డింగ్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది ఇప్పుడు. సో 2 జట్ల మధ్య టఫ్ ఫైట్ ఖాయం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గెలిచేదెవరు? ఇటు భారత్, అటు న్యూజిలాండ్ రెండూ కూడా ధీమాగానే ఉన్నాయి. కప్పు తమదంటే తమదేనని గట్టిగా నమ్ముతున్నాయి. సందట్లో సడేమియాలో ట్రోఫీ నుండి నిష్క్రమించిన జట్లు భారత్ పై అక్కసు వెళ్లగక్కున్నాయి. భారత జట్టుకు అనుకూలంగానే ఐసీసీ నిర్ణయాలు తీసుకుంటోందని, దుబాయ్ వేదికగా భారత్ తన మ్యాచ్లు ఆడటం వల్ల భారత్ కే అడ్వాంటేజ్ ఉంటుందని ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ తో పాటు న్యూజిలాండ్ కూడా అంటోంది. అయితే మిగతా జట్లను పక్కన పెడితే న్యూజిలాండ్ మాత్రం భారత్ అద్భుతమైన జట్టని వ్యాఖ్యానించి తన హుందాతనాన్ని చాటుకుంది. అసలు దుబాయ్లోనే భారత్ మ్యాచ్లు ఆడటం వల్ల భారత జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుందా అంటే క్రీడారంగ నిపుణులు ఉండదనే అంటున్నారు. ఇండియా ఒకే వెన్యూలో అన్ని మ్యాచ్లు ఆడడం ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ అని మిగతా క్రికెట్ ప్రపంచం అంతా కూడా కోడైకి వస్తుంది. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్లో కావచ్చు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికాకి చెందిన వాళ్ళు కూడా అంటున్నారు. దానివల్లే వాళ్ళు గెలుస్తున్నారని కూడా అంటున్నారు. కానీ దీంట్లో నిజం ఉందని నేను అనుకోను. ఎందుకంటే గతంలో కూడా మనం ఇదే యూఏఈలో, షార్జాలో ట్రై నేషన్ టోర్నమెంట్స్, మల్టీ నేషన్ టోర్నమెంట్స్ ఆడేవాళ్ళం. ఒకే వెన్యూలో ఆడేవాళ్ళం. కానీ అక్కడ మనం గెలిచిన వాటికంటే ఓడినవి ఎక్కువ. సో ఒకే వెన్యూలో ఆడడం వల్ల బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఉంటుందని అనుకోవడానికి లేదు. 2023 వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది. అప్పుడు మనం ఆడిన 11 మ్యాచ్ల్లో 10 డిఫరెంట్ వెన్యూస్లో ఆడాం. వేరే టీమ్స్ అలా ఆడలేదు. వేరే టీమ్స్ ఒక బేస్ పెట్టుకుని అక్కడి నుంచి అక్కడ ఒకే వెన్యూలో 2-3 మ్యాచ్లు ఆడడం చేశారు. కానీ ఇండియా మాత్రం డిఫరెంట్ సెంటర్స్లో ఆడింది. బట్ స్టిల్ మనం ఆ 11 మ్యాచ్లో 10 మ్యాచ్లు గెలిచాం, ఫైనల్ దాకా వెళ్ళాం. సో వెన్యూ అడ్వాంటేజ్ అనేది చాలా మినిమల్ అని చెప్పుకోవచ్చు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఇంతవరకు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ గెలిచింది. ఎక్కడా ఓడిపోలేదు. అంత మాత్రాన కప్ భారత్దేనని ఢంకా బజాయించి చెప్పడానికి వీల్లేదంటున్నారు విశ్లేషకులు. కాకపోతే ట్రోఫీ గెలవడానికి భారత్కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయన్నది మాత్రం నిజం. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ కూడా భారత్ అద్భుతంగా ఉంది. చాలా బలంగా ఉంది. భారత్ తరువాత ట్రోఫీలో అద్భుతంగా ఆడిన న్యూజిలాండ్ కూడా బలంగానే ఉంది. మరి ఈ రెండు జట్ల మధ్య జరగబోయే ఫైనల్ ఖచ్చితంగా ఆసక్తికరంగానే ఉంటుందంటున్నారు నిపుణులు. అబ్సల్యూట్లీ ఎక్సైటింగ్ ఫైనల్ మనం అందరం చూడబోతున్నాం. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, అందులో డౌటే లేదు. ఎందుకంటే ద 2 బెస్ట్ టీమ్స్ ఫైనల్లో ప్రవేశించాయి. అండ్ 2 టీమ్స్లో బ్యాలెన్స్ చూసినట్లయితే చాలా ఈక్వల్గానే ఉంది. ఎస్, స్పిన్ విభాగంలో ఆఫ్కోర్స్ ఇండియా ఈజ్ హ్యావింగ్ ఎడ్జ్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ దట్టు వరుణ్ చక్రవర్తి యొక్క గ్యాంబుల్ చాలా చక్కగా వర్కౌట్ అని చెప్పాలి. అండ్ దట్టు అగెన్స్ట్ న్యూజిలాండ్, వి ఆల్ నో దట్ లాస్ట్ లీగ్ మ్యాచ్లో 5 వికెట్స్ తీశాడు. అండ్ ఆ తర్వాత కూడా 2 వికెట్స్ అగెన్స్ట్ ఆస్ట్రేలియా. సో ఈస్ రియలీ బోల్డ్ వెల్ ఇన్ 2 మ్యాచెస్. సో అతడు మరొకసారి ట్రంప్ కార్డ్ అవుతారా, లేకుంటే ఇండియన్ బౌలింగ్లో మరెవరైనా ఒక హీరోని చూడబోతున్నాం ఇది? ఎందుకంటే ఈ కండిషన్స్ దుబాయ్లో వీ హవ్ సీన్ హెల్పింగ్ స్పిన్నర్స్, హెల్పింగ్ పేస్ బౌలర్స్ ఆల్సో. పేస్ బౌలర్స్ కూడా లైన్లో లెంత్లో బౌలింగ్ చేసే వాళ్ళకు వికెట్స్ లభించాయి. సో అందుకనే పేసర్స్ను కూడా మనం అసలు యాక్చువల్లీ తక్కువ అంచనా వేయను. సో మంచి పేస్ లైనప్ న్యూజిలాండ్కి ఉంది కనుక ఇట్స్ గోయింగ్ టు బి ఎ టెస్ట్. ఎందుకంటే లీగ్లో మ్యాచ్లో కూడా చూసాం కదా, వాళ్ళ పేసర్స్ 3 టాప్ వికెట్స్ తొందరగా తీసుకోగలిగారు. విరాట్ కోహ్లీది, శుభ్మన్ గిల్ది, రోహిత్ శర్మది. ఆ తర్వాత ఇండియన్స్ వర్ ఇన్ ట్రబుల్ ఆల్సో. బట్ అక్షర్ పటేల్ అండ్ శ్రేయస్ అయ్యర్ ప్లేడ్ బ్రిలియంట్లీ. సో చివర్లో ఆఫ్ కోర్స్ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయడంతో ఒక ఫైటింగ్ టోటల్ ఇండియా చేయగలిగింది. ఐసీసీ టోర్నీలు ఆరంభమైనప్పటి నుండి నేటి వరకు ప్రస్తుత భారత జట్టే అత్యంత అత్యుత్తమమైనదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లు క్రీజులో నిలబడితే ఎంతటి బలమైన ప్రత్యర్థికైనా చుక్కలు కనిపించడం ఖాయం. మిడిల్ ఆర్డర్లో కింగ్ కోహ్లీ తిరిగి సూపర్ ఫామ్ లోకి రావడం భారత్ ను మరింత బలోపేతం చేసింది. పాక్ పై సూపర్ సెంచరీ, ఆసీస్ పై 81 పరుగులు చేసిన కోహ్లీ ఫైనల్ మ్యాచ్ల్లో విశ్వరూపం ప్రదర్శించడం ఖాయమంటున్నారు. ఎందుకంటే బిగ్ మ్యాచ్ల్లో కోహ్లీ ఎప్పుడూ రాణిస్తాడు. మిడిల్ ఆర్డర్లో కొత్తగా చేరిన శ్రేయస్ అయ్యర్, ఆ తరువాత వచ్చే అక్షర్ పటేల్లు మంచి ఫామ్ లో ఉన్నారు. 5వ స్థానం నుంచి 6వ స్థానానికి బదిలీ అయిన కేఎల్ రాహుల్ అక్కడా రాణిస్తున్నాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలు ఉండనే ఉన్నారు. మొత్తానికి ఇండియన్ బ్యాటింగ్ సూపర్ అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ చేజింగ్ లో బ్రహ్మాండమైన ఫామ్ ప్రదర్శించడం, ఒక సెంచరీ చేయడం, మరొక 80 చేయడం, అది టీంకి ప్రధానమైన స్ట్రెంత్ గా చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ ఇస్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ. అలాగే రాహుల్ కూడా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా, తర్వాత అక్షర్ పటేల్ లాంటి బ్యాట్స్మెన్ కూడా చాలా చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ ఇస్తున్నారు, ఆల్రౌండర్స్ కూడా. సో ఇండియాకి బ్యాటింగ్లో ఎలాంటి బెంగా లేదు. బౌలింగ్లో కూడా మనకి ఆ వెరైటీ ఉంది. సంబడి లైక్ వరుణ్ చక్రవర్తి ఎక్స్ ఫ్యాక్టర్గా ఉన్నాడు, అతను వికెట్లు తీస్తున్నాడు. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా వికెట్ టేకింగ్ బౌలర్. వెరాజ్ అక్షర్ కానీ రవీంద్ర జడేజా కానీ కంటైన్ చేస్తారు, పరుగులు స్క్వీజ్ చేస్తారు, మిడిల్ ఓవర్స్లో చాలా టైట్ బౌలింగ్ వేస్తారు. మనకు ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు కూడా మంచి బౌలింగ్ వేస్తున్నారు, షమీ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు. సో టీంకి ఓవరాల్గా చూస్తే ఎలాంటి బెంగా, ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంత మాత్రాన న్యూజిలాండ్ ను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు వెటరన్ ఆటగాళ్లు. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టులో భారత జట్టు మాదిరిగా అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఎక్కువగా లేకపోవచ్చు, సూపర్ స్టార్లు ఎక్కువ మంది ఉండకపోవచ్చు. కానీ జట్టులోని ప్రతి ఆటగాడు కూడా జట్టు విజయం కోసం ప్రాణం పెట్టేస్తారు. అంత అంకిత భావం న్యూజిలాండ్ ఆటగాళ్లందరిలోనూ ఉందంటున్నారు. బట్ న్యూజిలాండ్ ఎప్పుడు తక్కువ అంచనా వేయలేం, బికాస్ దేర్ బ్యాటింగ్ లైనప్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. ఇండియాకి వెళ్ళనైతే డీప్గా బ్యాటింగ్ లైనప్ ఉందో వాళ్ళకు కూడా శాంట్నర్ వరకు ఐ థింక్ దే హవ్ గట్ గుడ్ బ్యాటింగ్ లైనప్. బ్రేస్వెల్ హిట్టింగ్ చేయగలుగుతాడు. అండ్ ఫిలిప్స్, వి నో దట్ ఆన్ హిస్ డే నోబడీ కెన్ స్టాప్ హిమ్. అండ్ లాథమ్ ఈజ్ అ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. విలియమ్సన్, రచిన్ రవీంద్ర, ఒకవేళ టాప్ ఆర్డర్లో వారు ఏమైనా చేంజ్ చేస్తారా, కాన్వెన్ తీసుకొస్తారా యంగ్లో, దట్ ఈస్ దేర్ డిసిషన్. బట్ ఒకవేళ తీసుకువచ్చినట్లయితే కూడా అది వాళ్ళకు వర్కౌట్ ఎలా కావచ్చు అంటే, కాన్వే ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా, ఐపీఎల్లో మంచి సక్సెస్ సాధించాడు. సో స్పిన్నర్స్ని అద్భుతంగా ఆడుతుంటాడు కనుక అతనికి కొంచెం అడ్వాంటేజ్ ఉండవచ్చు. అండ్ ఇది లెఫ్ట్ హ్యాండెడ్ కావడంతో ఐ థింక్ కొంచెం ప్రెషర్ కూడా పెట్టవచ్చు ఇండియన్, ఎందుకంటే ఇండియా వద్ద 3 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు. సో దట్ ఈస్ ద రీజన్ న్యూజిలాండ్ మైట్ థింక్ ఆఫ్ దట్ యాక్చువల్లీ. బట్ అదర్వైజ్ ఆల్సో దేర్ బ్యాటింగ్ లైనప్ ఈజ్ వెరీ గుడ్ ఫామ్ లో ఉన్నారు. రచిన్ రవీంద్ర 2 వరుస సెంచరీలతో ఛాంపియన్స్ ట్రోఫీలోనే ఛాంపియన్ ప్లేయర్ లా ఆడుతున్నాడు. కేన్ విలియమ్స్ కూడా 2 సూపర్ నాక్స్ తో ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశాడు. ఫైనల్లో సరైన వ్యూహాన్ని రూపొందించుకుని దాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది రోహిత్ శర్మ అండ్ కోకి ఒక రకంగా ఛాలెంజే అంటున్నారు వారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఐసీసీ టోర్నీల్లో 4వసారి ఫైనల్ చేరింది. ఈ కప్ సాధిస్తే రోహిత్ శర్మ పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
దానికోసం జట్టులోని ఆటగాళ్లంతా పట్టుదలగానే ఉన్నారు. కివీస్ ని తక్కువ అంచనా వేయడానికి వీలే లేదు. తమదైన రోజున న్యూజిలాండ్ జట్టు ఎంత పెద్ద జట్టునైనా మట్టి కనిపిస్తుంది. సో ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు విశ్లేషకులు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్ల తీరును పరిగణనలోకి తీసుకుంటే ఫైనల్లో భారత జట్టునే ఫేవరెట్గా చెప్పొచ్చంటున్నారు క్రీడారంగ నిపుణులు. రోహిత్ శర్మ నుండి రవీంద్ర జడేజా వరకు అందరూ మంచి బ్యాటర్లే. కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఇంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండడం రోహిత్ సేనకున్న పెద్ద అడ్వాంటేజ్. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు 5 స్పిన్నర్లను ఎంపిక చేయడంపై దుమారు రేగింది. 5 స్పిన్నర్ల అంతమందిని తీసుకెళ్లి ఏం చేద్దామనుకుంటున్నారు? మేనేజ్మెంట్ కు బుద్ధి లేదు, కెప్టెన్ కి ఆలోచన లేదు అంటూ నిష్ఠూరాలు ఆడారు. తీరా చూస్తే ఆ స్పిన్నర్లే భారత్ ను ఫైనల్ దాకా తీసుకెళ్లారు. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ బ్యాలెన్స్ చాలా బాగుందంటున్నారు విశ్లేషకులు. అలాగే బౌలింగ్ లో కూడా ఇండియాకి 6 క్లియర్ కట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వేరే టీమ్స్ కి ఎలా ఉంటాయంటే 5 బౌలర్స్ ఉంటారు, లేదా 4 బౌలర్స్ ఉంటారు, మిగతా వాళ్ళు పార్ట్ టైమర్స్ ఉంటారు. అలా కాకుండా ఇండియాకి ఉన్న 6 బౌలర్స్ కూడా తమ ఫుల్ కోట్ ఆఫ్ 10 overs ఈచ్ వేయగలరు. సో అలాంటి వెసులుబాటు చాలా తక్కువ టీమ్స్ కు ఉంటుంది. సో అది కూడా ఇండియాకి ఉండే మరొక బలం. ఒకరిద్దరు బౌలర్స్ అంత మంచి బౌలింగ్ చేయకపోయినా కూడా దాన్ని మిగతా బౌలర్స్ కవర్ చేసే అవకాశం అక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే ఇండియన్ టీం బ్యాట్స్మెన్ అందరూ కూడా ఫామ్ లో ఉన్నారు. లీగ్ దశలో పాకిస్తాన్ తో ఆడిన పిచ్ పైనే భారత్ ఫైనల్ ఆడనుంది. దుబాయ్ పిచ్లపై భారత్ కు ఇప్పటికే అవగాహన ఉందని ఇతర జట్లు అంటున్నాయి. అయితే తాము ఆడిన 3 మ్యాచ్లు 3 భిన్నమైన పిచ్లపై ఆడామని, దుబాయ్ అన్నది తమకు కూడా కొత్తేనని కెప్టెన్ రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు. దుబాయ్ పిచ్లు భారీ స్కోర్లకు అనుగుణంగా లేవు. దుబాయ్ పిచ్ పైనే న్యూజిలాండ్ కూడా భారత్ తో ఆడింది. సో కివీస్ కు కూడా దుబాయ్ పిచ్ స్వభావం ఏంటో అవగాహన కుదిరి ఉంటుంది. ఇక న్యూజిలాండ్ లో లాథమ్, రచిన్ రవీంద్ర, విలియమ్సన్లు స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు చేయడంలో దిట్టలి. ఫైనల్లో ఈ త్రయాన్ని ఎలా కట్టడి చేస్తారన్నది చూడాలి. బ్యాటింగ్ విషయానికి వస్తే పిచ్ ను అర్థం చేసుకుని క్రీజులో నిలబడితే పరుగులు అవే వస్తాయంటున్నారు నిపుణులు. కోహ్లీ, గిల్ అదే చేసి చూపించారని వారంటున్నారు. పాకిస్తాన్ తోటి ఏ వికెట్ పైన అయితే ఆడారో అదే వికెట్ పైన ఆడుతున్నారు కనుక అదంతా బ్యాడ్గా ఏం కనబడలేదు. ఆ వికెట్లో కూడా మనకు డెఫినెట్లీ కొంచెం హెల్ప్ అనేది కనబడింది బౌలర్స్కు. కానీ ఎందుకంటే దుబాయ్లో రియల్గా చూసినట్లయితే స్పోర్టింగ్ వికెట్ లాగా కనబడింది. అంటే బ్యాటర్స్కు హెల్ప్ఫుల్ కండిషన్స్ కనబడ్డాయి, బౌలర్స్కి హెల్ప్ఫుల్ కండిషన్స్ కనబడ్డాయి. సో అంత బ్యాడ్ వికెట్స్ అయితే చూడలేదు. మీకు 240, 229 ఐ థింక్ బంగ్లాదేశ్ చేసిందే తక్కువ స్కోర్. అంతకంటే మీకు తక్కువ స్కోర్ కనబడలేదంటే దుబాయ్లో కూడా బ్యాటింగ్ కండిషన్స్ ఉన్నాయి. బట్ ఎవరైతే పేషెన్స్ కనబరుస్తున్నారో, ఎవరైతే టెక్నికలీ సౌండ్ ఉన్నారో, సింగిల్స్ తోటి, ఎందుకంటే బిగ్ గ్రౌండ్స్ కనుక 2s తోటి కొంచెం క్యాలిక్యులేటెడ్ గేమ్ ఆడుతున్నారు, ఆ బ్యాటర్స్ ఎక్కువగా సక్సెస్ సాధించారు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్లతో పోలిస్తే న్యూజిలాండ్ పకడ్బందీ వ్యూహాలతో దూసుకుపోతోంది. ఆ జట్టును తీసి పారేయలేమంటున్నారు నిపుణులు. న్యూజిలాండ్ టీం ఇండియా తర్వాత మోస్ట్ ఇంప్రెసివ్ టీం ఇన్ ది టోర్నమెంట్ అని చెప్పాలి. వాళ్ళ ప్రధానమైన స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ ఎఫిషియన్సీ. వాళ్ళ టీంలో బిగ్ స్టార్స్ లేరు, ఇండియాలో ఉన్న సూపర్ స్టార్స్ కనబడరు. కానీ వాళ్ళందరూ కూడా ది ఆల్వేస్ పంచ్ అబౌవ్ దర్ వెయిట్. సో వాళ్ళు ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేస్తారు. అండ్ చాలా ప్రొఫెషనల్ గా, చాలా క్లినికల్ గా ఉంటుంది వాళ్ళ డిస్ప్లే. చాలా కామ్ గా, కూల్ గా వాళ్ళు విజయం వైపు దూసుకెళ్తుంటారు. సో అదే వాళ్ళ టీంకు ఉన్న ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి. భారత జట్టులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి ఓపెనర్లు రోహిత్ శర్మ భారీ స్కోర్లు సాధించలేకపోతున్నారు. దూకుడుగా ఆడడంపై దృష్టి పెడుతోన్న రోహిత్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరుతున్నాడు. శుభ్మన్ గిల్ 2 మ్యాచ్ల్లో బాగా ఆడినా చివరి 2 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. ఇద్దరు పేసర్లతోనే ఆడడం కూడా జోదమే అంటున్నారు నిపుణులు. అది క్లిక్ అయితే పర్వాలేదు, కానీ వికటిస్తే మాత్రం బాధపడాల్సి వస్తుందంటున్నారు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి ఫామ్ లో ఉంటే తర్వాత ఉండే బ్యాట్స్మెన్ మీద ఎలాంటి ప్రెషర్ ఉండదు. వాళ్ళు మరింత ఫ్రీగా బ్యాటింగ్ చేయగల పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ వరుసగా ఫెయిల్ అవడంతో లాస్ట్ 2 మ్యాచెస్ లో కొంచెం ఇండియన్ టీం మీద ప్రెషర్ పడినట్టుగా మనకు అనిపిస్తుంది. అలాగే బౌలింగ్ లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ తో వెళ్లడం, బహుశా ఫైనల్ లో కూడా అలాగే వెళ్తారు. అది కొంచెం రిస్కీ ఫ్యాక్టర్. 4 స్పిన్నర్స్ అనేది ఎప్పుడైనా సరే అది కొంచెం డేరింగ్ స్టెప్ గానే చెప్పాలి, కొంచెం ఎక్స్ట్రా రిస్క్ తీసుకున్నట్టుగా అవుతుంది. బట్ ఓవరాల్ గా ఇండియన్ టీం అన్ని రకాలుగా బాగుంది. ఫీల్డింగ్ లో గ్రౌండ్ ఫీల్డింగ్ బాగున్నప్పటికీ కొన్ని క్యాచ్లు వదిలేస్తున్నారు. సో అది కూడా ఇంప్రూవ్ చేసుకుంటే ఇండియన్ టీం అన్ని విధాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. రోహిత్ శర్మ భారత జట్టు కెప్టెన్సీని అందుకున్న తరువాత ఇది 4వ ఐసీసీ టోర్నీ. 4 సార్లు భారత్ ఫైనల్ చేరడం ఓ రికార్డ్. గత ఏడాది T20 వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకుంది.
టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ చేరి రన్నర్ అప్ గా నిలిచింది. ఈసారి ఛాంపియన్ గా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించాలని భారత్ ఆకాంక్షిస్తోంది. భారత్లోని క్రికెట్ అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.